ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఉంటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నారు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ వాక్యము మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని, మిమ్మల్ని ఎంతగానో బలపరచాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మరి సామెతలు 24:25 కదండి, సత్యాన్ని నిలబెట్టే వారికి ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుందండి. హల్లెలూయా. ఎవరైతే సత్యాన్ని నమ్ముతారో కదండి, ఎవరైతే సత్యంగా ఉంటారో ఖచ్చితంగా ఆశీర్వాదము వారికి నిండైన దీవెన దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు సామెతలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదండి, ఏమని, న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. హల్లెలూయా కదండి. నిజంగా దోషిని తప్పు పట్టు వారికి ఏమవుతుందంట అండి, అంటే మేలును కొల్పొస్తుంది కదండి, మంచి ఆశీర్వాదం వారి మీదికి వస్తుందని దేవుడు సెలవిస్తా ఉన్నారు ఈరోజు కదండి. మరి ప్రియ సహోదరి సహోదరులారు, ఈ రోజుల్లో చాలా మంది నిజం చెప్పాలంటే భయపడతా ఉంటారు కదండి. నిజం చెప్పడానికి భయపడే కాలం ఇది కదండి. అలా జీవిస్తా ఉన్నారు ఈరోజు. నిజం చెప్పడానికి అంటే అబద్ధానికే కాలం ఎక్కువ కదండి. తప్పు చూస్తూ ఉంటారు కానీ మౌనం పాటిస్తూ ఉంటారు కదండి. మరి దేవుని వాక్యం చెప్తూ ఉంటది ఏమని, తప్పును చూపిస్తూ ఉంటది. ఆ తప్పు శాపముగా కదండి కాకముందుకే ఆశీర్వాదముగా మార్చబడాలని దేవుడు చెప్తూ ఉంటాడు. అంటే నీ తప్పును ఒప్పుకో కదండి, నీ శాపాన్ని తొలగించుతా అని చెప్పినప్పుడు మనము ఏం చేస్తామంటే భయంతో ఉంటాం కదండి. మరి ఒప్పుకోవడానికి, దోషి అని తప్పు ఒప్పుకోవడానికి మనకి ఏం చేస్తామండి, మాట పడతా ఉంటారు, లేకపోతే అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నా, తప్పు పట్టు వారికి ఏం కలుగుతుందంట, మేలు కలుగుతుంది కదండి. మరి అందుకే దేవుడు ఏం చెప్తే, ఇక్కడ తప్పు పట్టడం అంటే ఏంటంటే తిట్టడం కాదండి కదా, అవమానించడం కాదు, అంటే ప్రేమతో సత్యంతో వారిని కాపరి సరిదిద్దుతూ ఉంటారు. కానీ చాలా మందికి అది నచ్చదండి. ఎందుకంటే ఒకరి పాపం నుంచి బయటికి తీసుకురావడం అంటే చాలా కష్టం కదండి. అంటే లోకంలో పాపంలో వారు జీవించే వారిని ఒక కాపరి బయటికి తీసుకురావడం అంటే చాలా కష్టం. కానీ మరి కాపరి వాళ్ళకి అన్ని విధాలుగా చెప్తూ ఉంటే వారికి నచ్చదు కదండి. ఎందుకంటే ఒక దోషిని, పాపాన్ని బయటికి తీసుకురావడం అంటే మీరు ఆశీర్వాదం పొందుకోవాలని ఒక కాపరి ఆలోచిస్తాడంటే, ఒక తండ్రి ఏం చేస్తాడండి, తన కుమారుని మంచి తీర్చిదిద్దాలి, ఒక మంచి పొజిషన్ లో ఉండాలని తన తండ్రి ఏం చేస్తాడంటే తన బిడ్డని తిడుతూ ఉంటారు, అంటే సరిదిద్దుతా ఉంటాడు. అంటే నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని ప్రేమతో మందగిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి కొట్టి చెప్తా ఉంటారు, ఒకసారి తిట్టి చెప్తా ఉంటారు కదండి. మరి దేవుడు కూడా మరి అలానే సరి చేస్తూ ఉంటాడండి. వాక్యం ద్వారా నేను సరి చేస్తూ ఉంటారు. కాబట్టి సత్యం చెప్పడం అంటే బాధ కలిగించవచ్చు ఈరోజు కదండి. నిజం చెప్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకుంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు అండి. ఎందుకంటే నీ ఆత్మ నరకానికి పోకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, కాపరి మాటకు లోబడి ఉండాలి. కాబట్టి కాపరి అన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి, కానీ అపార్థం చేసుకోదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ రోజు కదండి. న్యాయము మన పట్ల జరగబోతుంది. కాబట్టి మనం దేవునికి మంచి ఆశీర్వాదం మన మీదికి రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చూస్తా ఉన్నాడు కదండి, ఒక ధైర్యాన్ని నింపుతా ఉన్నాడు. నీలో ఉన్న పిరికితనాన్ని దేవుడు తీసివేస్తా ఉన్నాడు. అంటే సర్వసత్యంలోకి తీసుకువెళ్ళి నేను అక్కడ నిలబడాలని, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనుషులు నిన్ను నిందిస్తున్నారని బాధపడుతున్నావేమో, లేకపోతే మరి వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తలేరని బాధపడుతున్నావా, కానీ దేవుడు నిన్ను మార్చబోతున్నాండి. దేవుడే నీకు ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తుండు, ఒక విలువని ఇవ్వబోతుండు. నీకు మనుషులు చప్పట్ల కంటే దేవుని ఒక ఆశీర్వాదం గొప్పది కదండి. ఈ లోక మనుషుల కొరకు నువ్వు చూసావనుకోండి, లోకంలో పాపంలో పడిపోవాల్సి వస్తుంది. అదే దేవుని ఒక ఆశీర్వాదం చాలా గొప్పదండి. కాబట్టి మన జీవితము మరి లోకంలో పాపంలో పడకుండా దేవుడు మనని ఈరోజు ప్రశ్నిస్తూ ఉండడండి, ఏమని, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఈరోజు ధైర్యంగా జీవిస్తున్నావా, నీ తప్పును సరిదిద్దుకుంటున్నావా, నువ్వు సత్యం కొరకు నిలబడుతున్నావా కదండి. మరి తప్పు చూపించినప్పుడు మౌనం పాటించే విధంగా కాకుండా నీ తప్పు ఏలెత్తి పెట్టి చూపించినప్పుడు సరిదిద్దుకునే వాడిగా, నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పే వాడిగా దానిగా ఉండాలంట అండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండు. ఎందుకంటే దేవుడు రాకడ చాలా దగ్గరగా ఉంది, సమీపిస్తుంది. కాబట్టి దేవుని పిలుపు మనం అందుకోవాలంట. కాబట్టి సత్యాన్ని మనం నిలబెట్టుకోవాలంట, సత్యం తెలుసుకోవాలంట, ఆశీర్వాదంగా మార్చబడుతుంది. చర్చ్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, ఎక్కడైనా నువ్వు
సత్యములోకి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక టైం వచ్చిన తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుడు శక్తివంతమైన మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని నిలబెట్టాలని, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, సత్యం వైపు నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఎంతమంది అయితే సత్యం వైపు నిలబడుతుండో దేవుని ఒక ఆశీర్వాదం ఈ దినం ఈ రోజు నీ కొరకు వస్తుందండి. కాబట్టి సత్యం కోసం నిలబడిన వారు ధైర్యము మాకు ఇవ్వేసు ప్రభా. మేము ఈ రోజు భయపడకుండా నీ చిత్తానుసారంగా మేము నెరవేర్చాలి, నీ చిత్తానుసారంగా మేము జీవించాలి యేసు ప్రభా అని నీ జీవితం మీద ఒక ఆశీర్వాదం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వస్తుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి నీ యొక్క దేవుడు నామంలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో, సత్యంలోకి నడుస్తున్నారో, ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఆశీర్వాదము ఇవ్వబోతుండు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించుగా కామెంట్ ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధాత్మ యేసుప్రభా, నిజంగా యేసుప్రభా న్యాయమైన తీర్పును తీరుస్తా ఉన్నావు. ఎవరైతే సత్యంలోకి నడుస్తారో వారికి ఒక ధైర్యాన్ని దయచేయండి, పిరికితనాన్ని తీసివేయండి యేసుప్రభా. మాకు నీ యొక్క ధైర్యం దయచేయండి యేసుప్రభా. నువ్వే సహాయం దయచేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి, మేలు జరిగించండి. ప్రతి కుటుంబాన్ని ముట్టి తాకి స్వస్థత విడుదల కలిగించండి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము మార్చబడాలి యేసుప్రభా. నీ రాకడ సమీపిస్తుంది, మేము సిద్ధపాటై ఉండాలి యేసుప్రభా. నాయన మేము సత్యంలోకి నడపబడాలి యేసుప్రభా. మీరే కార్యం జరిగించి ప్రతి కుటుంబాన్ని ముట్టి తాకి స్వస్థత విడుదల కలిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ చెప్పుకుంటే సంవత్సరం అంతా వారు దీవించండి, ఆశీర్వదించండి. దేవ లైఫ్ సెటిల్ దయచండి, జాబ్ దయచండి, మ్యారేజ్ ఒకటి సహాయం చేయండి యేసుప్రభా. అనారోగ్యంతో బలహీనతలో ఉన్న వారిని స్వస్థత విడుదల కలిగించండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్ తో పాస్ అవుట్ సహాయం చేయండి, ఫ్యూచర్ ని బ్లెస్ చేయండి, మంచి జాబ్స్ వరకు దయచేయండి, సర్వసత్యంలోకి నడిపించండి, రక్షణ భాగ్యం దయచేయండి, ఆత్మీయంగా ఎదుటకు సహాయం చేయండి, కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. ఎవరు ఏ ఆశ కలిగి ఉన్నారు ఆశలన్నీ మీరు నెరవేర్చి అద్భుతాన్ని, ఆశ్చర్య మేలు జరిగించి వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చి వారికి ఉన్న సమస్యలు, శోధనలు, అప్పులు, రోగము, ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్కటి యేసు నామములో విడుదల పొందునుగా యేసు ప్రభా. మీరే అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.